పర్సంటేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఒక గ్రామ జనాభా 50,000. దాని జనాభా ప్రతి సంవత్సరము 10% చొప్పున పెరుగును. అయినా 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అన్నాడు. చూడండి, 50,000 ఉంది గ్రామ జనాభా. ప్రతి సంవత్సరము 10% పెరుగుతున్నది. అంటే 10% అంటే 110/100, 110/100, 110/100. ఎందుకని? 3 సంవత్సరాలు కాబట్టి 3 సార్లు. చూడండి, ఇప్పుడు 6 సున్నాలు. 6 సున్నాలు క్యాన్సిల్ చేసేయండి. 1, 2, 3, 4, 5, 6. అప్పుడు ఎంత వచ్చింది? 50 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 11. ఈ మొత్తాన్ని ఇంటూ చేస్తే 66,550. ఓకే, 3 సంవత్సరాల క్రితం ఆ గ్రామం యొక్క జనాభా మొత్తము 66,550. వయస్సులు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ 12 సంవత్సరాల క్రితం రాజు వయసు, 12 సంవత్సరాల తరువాత రాజు వయసులో 4వ వంతు ఉంటుంది. అయినా ప్రస్తుతం రాజు వయసు ఎంత? ప్రస్తుతం రాజు వయసు 6 అనుకుంటే క్రితము అంటే r-12, తరువాత r+12లో 4వ వంతు. 4వ వంతు అంటే బై 4 వేయాలి. 4 రెట్లు అంటే ఇంటూ 4 వేయాలి. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ 4 తీసుకొచ్చేస్తే r-12 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ r+12. ఇక్కడ 4r-48 ఈజ్ ఈక్వల్ టు r+12 తీసుకొచ్చేస్తే ఇటు 4r - r ఈజ్ ఈక్వల్ టు 12 + 48. ఇక్కడ 3r ఈజ్ ఈక్వల్ 60, r ఈజ్ ఈక్వల్ 60/3. సో ప్రస్తుతము r వయసు 20 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ 20 years. వయస్సులు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ సురేష్ అతడి తండ్రి వయసులో నిష్పత్తి 2:7. వారి వయసుల మధ్య తేడా 40 సంవత్సరాలు అయితే 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇది 2006 SIలో అడగడం జరిగింది. చూడండి, ప్రస్తుతము సురేష్ తండ్రి వయసులు 2:7 అంటే వాళ్ళ యొక్క తేడా 5. 5 ఈజ్ ఈక్వల్ టు 40 అయితే సురేష్ 2 అనగా ఎంత? చూడండి, 2 × 40/5 అంటే సురేష్ వయసు 16 సంవత్సరాలు, తండ్రి వయసు 56 సంవత్సరాలు. ఏమడిగాడు ఇప్పుడు? 6 సంవత్సరాల క్రితం వయసు కావాలి. క్రితం వయసు సురేష్ ఈస్టు తండ్రి. సురేష్ వయసు ఏమో 16 - 6, ఇక్కడ 56 - 6. 10:50, therefore 1:5. సో ఆన్సర్లో చూడండి, ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ. ఇది 2006 SIలో అడగడం జరిగింది. ఈజీ. బారోవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వ్యక్తి తీసుకున్న అప్పు 5 సంవత్సరాలలో కాలంలో మొత్తము 3/2 రెట్లు అయినా వడ్డీ రేటు ఎంత? చూడండి, ఇక్కడ నేను P = 100 అనుకుంటే మొత్తం ఎంత అవుతుందంటే 100లో 3 రెట్లు, 3/2 రెట్లు అంటే ఎంత? చూడండి, ఇక్కడ 150 రూపాయలు అవుతుంది మొత్తం. సో I = అంటే 50 రూపాయలు వచ్చింది. I తెలిసిపోయింది, P తెలుసు, T తెలుసు కాబట్టి మనం R కనుక్కోవచ్చు. I = PTR/100. PTR/100. I అంటేనేమో 50 రూపాయలు, P అంటే 100 రూపాయలు, T అంటే 5 సంవత్సరాలు, R/100. 100 క్యాన్సిల్ తీసుకొచ్చేస్తే 50/5 ఈజ్ ఈక్వల్ టు R. దట్ ఈస్ therefore R ఈజ్ ఈక్వల్ టు 10%. ఓకే, వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు 10%. 3 సంవత్సరాల కాలంలో మొత్తము 40,000 అయ్యను మరియు 5 సంవత్సరాల కాలంలో మొత్తము 50,000 రూపాయలు అయ్యను. అయినా తీసుకున్న అసలు ఎంత? చూడండి, 5 సంవత్సరాల్లో మొత్తము అంటే A ఈజ్ ఈక్వల్ టు 50,000 అయితే 3 సంవత్సరాల్లో 40,000 అయితే ఈ రెంటి యొక్క డిఫరెన్స్ 2 సంవత్సరాల కాలంలో 10,000 అయితే 1 ఇయర్కి 1 సంవత్సరంలో ఎంత అవుతుంది? 5,000. ఓకే, 1 సంవత్సర కాలంలో 5,000 అయితే 3 సంవత్సరాల కాలంలో ఎంత అవుతుంది? చూడండి, 5,000 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ 15,000. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? P. అసలు ఈజ్ ఈక్వల్ టు ఈ 3 సంవత్సరాలలో చెల్లించిన మొత్తము 40,000లో నుంచి 3 సంవత్సరాలకు అయిన వడ్డీని తీసివేస్తే మనకి 25,000 వస్తుంది. ఇదే అసలు ఈజ్ ఈక్వల్ టు 25,000. ప్రిన్సిపల్ అమౌంట్